Yes, sir. సమాచారం వాస్తవం ఈ రెండింటిని నమ్ముకుంది జీ తెలుగు న్యూస్. కొద్ది మందిని సన్మానించుకునే అదృష్టం జీ తెలుగు న్యూస్ కి దక్కింది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. I feel like all is lost, but I know it's not true. I wanna put up all my walls, cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that I can heal it all if you're patient and soon. It can all be worth it, all the searching. Pain is never really permanent, but then it hurts me. I can feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my తెలంగాణలో చాలా మందికి సీఎం సార్ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ అదృష్టం మనకి జీ తెలుగు న్యూస్ ద్వారా చీఫ్ ఎడిటర్ భరత్ గారు కల్పించారు. ఒక విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేంటంటే చట్టం ముందు అందరూ సమానమే అని మీరు ఒకటి రెండు సందర్భాల్లో మిగతా వాళ్ళు అటువంటి డిసిజన్ తీసుకోలేరు, ప్రూవ్ చేశారు సార్. చట్టం ముందు రాజు లేదు, పేద లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. పేదవాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరికి చుట్టం కాదు, అందరూ సమానమే. నిర్భయంగా చెప్పే ఇదే ఒరవడి ఇకపైన కొనసాగుతుందని మీకు మాటిస్తున్నాం.